డ్రైవరు కట్టేశాం. నిజమే చెప్తున్నావా? ఏమంటుందిరా? కాసిం గారు పారిపోయాడంట. అమ్మని నేను అప్పుడే చెప్పాను కదరా ఆడి మాటలు నమ్మద్దని. ఆడు ఇప్పుడు తప్పించుకున్నాడు, ఖచ్చితంగా మన అందరినీ చేసేస్తాడరా. నోరు మీరా, నువ్వు అనవసరంగా భయపడి మమ్మల్ని భయపెట్టకు. పదండి చూద్దాం, పదండి. ఇదేం కారమరా బాబు, కిల్లర్ గారు తప్పించుకున్నాడు. ఎటు నుంచి వచ్చేవాడిని వేసేస్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో లేడురా. ఎప్పుడో మేము చేసిన దానికి రివెంజ్ గానే ఈ హత్యలన్నీ జరుగుతున్నాయేమో అన్నారు. మరి ఏ సంబంధం ఉందని కాసిం గారిని చంపాడు? కిల్లర్ టార్గెట్ చంపడమే కానీ పగ కారణంలా అనిపించడం లేదు. మిమ్మల్ని తగలయ్యా, అనవసరంగా మీ మాటలు విని నేనేదో పెద్ద సేఫ్ అనుకున్నాను. కానీ ఆ కాసిం గారు చావు చూసిన తర్వాత వామ్మో, నేను సేఫ్ కాదని అర్థమైపోయింది. నేను సేఫ్ కాదు. రీజన్ ఏదైనా ఆ కిల్లర్ నుంచి మనం తప్పించుకోవాలంటే ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి. ఇక్కడి నుంచి తప్పించుకోవడం అంత ఈజీ అనిపించట్లేదు. అవును, ఎవరు ఒంటరిగా దొరికినా కిల్లర్ వదలట్లేదు. మరి ఇక్కడి నుండి బయటపడటం ఎలా? మ్యాటర్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేసి పోలీసుల్ని పిలిపించాలి. హర్ష వెహికల్ ఉంది కాబట్టి నేను వెళ్ళొస్తాను. మీరా? వద్దు మేడం, మీరున్నారు కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాం. మీరు వెళ్తే ఎలా? మేడం పోనీ నేను వెళ్ళొచ్చేస్తాను మేడం, పర్వాలేదు. ఒక్కరే వెళ్ళడం అంత సేఫ్ కాదు. అయితే ఒక పని చేస్తాను, ఆయనకి తోడుగా నేను వెళ్ళిపోతాను. ఏంటి నువ్వా? అవునరా, నేను కులుమనాలు చూద్దామని వచ్చాను కానీ ఇంతమంది చావు చూస్తాను అనుకోలేదురా. అయినా చిన్నప్పటి నుంచి బ్లేడ్ తో పెన్సిల్ చెక్కాలంటేనే భయం అండి, తెగుతుందని. అలాంటిది వాడు ఎవరో ఇంతమందిని అడ్డదిడ్డంగా నరికేస్తుంటే వామ్మో, నా వల్ల కాదు, నన్ను వదిలేండిరా, నేను వెళ్ళిపోతాను. అది కాదురా. ఇంకా నువ్వేం మాట్లాడకు. నేను గైడు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ బెటాలియన్ తీసుకుని ఇక్కడికి వస్తాం. ప్లీజ్ నన్ను వెళ్ళమండిరా. మేడం మేము వెళ్ళమా? జాగ్రత్త, ఇక్కడ జరుగుతున్న మ్యాటర్ మొత్తం క్లియర్గా ఇన్ఫార్మ్ చేయండి. చూడు గైడు, ఇప్పుడు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోదాం. నేను మ్యాటర్ మొత్తం వాళ్ళకి చెప్పేస్తాను. నువ్వేమో ఆ బెటాలియన్ తీసుకుని ఉడేన్ హౌస్కి వెళ్ళిపో. కానీ నేను మాత్రం రాను. నేను రాలేనయ్యా, నీకు అర్థం కావట్లేదు. నేను రాను. బండి ఎందుకు ఆపావు? నేను ఎక్కడ ఆపాను? అదే ఆగింది. నువ్వు దిగు. సర్లే, చూడు అక్కడ ఏమైందో. అక్కడ చూడు ఏమైందో, తొందరగా చూడు. చూస్తే బండి బాగైపోద్దా? అయితే నువ్వు వచ్చి. అది కాదు కాదా, ఇప్పుడు నేను మెకానిక్ మరి చూసినట్టు కనిపెట్టడానికి. అంటే ఇప్పుడు అక్కడే కదా. నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పట్టుకో, అర్థమైందా? ఓకే, నోరు మూసుకుని ఉండు. చూస్తున్నా, నువ్వు చూడట్లా. అంటే ప్రకృతి పిలుస్తోంది. హ్యాపీ జర్నీ, వెళ్ళరా. నువ్వు వస్తే బాగుంటుంది, అంటే భయం వేస్తోంది. నేను ఇక్కడ ఉండగా నీకు వచ్చిన భయం ఏంటి? వెళ్ళి పని చూసుకుంటా, వెళ్ళు. నువ్వు రావుగా. ఈడు కూడా భయపెడుతున్నాడు. ఫేస్ చూస్తేనే పడిపోయేటట్టుంది. ఇంకేం పోసుకుంటాం, ట్రై చేద్దాం. ఓకే అమ్మా. అబ్బా, ఈడేని మాయమైపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు ఈడు? హర్ష, అరే గైడ్, హర్ష, హర్ష, అరే గైడ్.
బాడీల గురించి ఎంక్వైరీ జరుగుతుంది సార్. నమస్తే సార్. నిన్న రాత్రి ఫారెస్ట్లో వర్షం మాట్లాడుతుందేంటి? ఏయ్ ఆగు, ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్వు ఇప్పటి వరకు యాక్ట్ చేసింది చాలు. నువ్వు మాట్లాడడం నేను చూశాను. చెప్పు, మా దగ్గర మూగదాన్లా ఎందుకు యాక్ట్ చేస్తున్నావు? ఇక్కడ జరుగుతున్న హత్యలకి నీకు సంబంధం ఉంది కదా? నిజం చెప్పు. కనిపించిందా? లేదు. లోపల ఎక్కడా లేదు. ప్రియా కనిపించిందా? లేదురా. ప్రియా 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 హే ప్రియా 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 కిల్లర్ పైన ఉన్నాడు. అక్కడెవరు లేరుగా? ప్రియా 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 కిల్లర్ ఎవరో తెలుసా?
చేస్తుంది నువ్వా ఆ? అంటే నువ్వు ప్లాన్ గానే మా అందరిని ఇక్కడ తీసుకొచ్చావు అనమాట. ఎవరా వాళ్ళు ఒక్కడిగా ఉంటూ మా వాళ్ళని చెప్తావరా? అసలు ఎందుకు ఈ హత్యలు చేస్తున్నావు రా? చెప్పరా? చెప్పరా చెప్పు. రిషి 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 కిల్లర్ ఎవరో తెలుసా? తెలుసు హర్ష. అడిగో ఇన్నాళ్ళకి దొరికాడు. మన వాళ్ళందరినీ చంపినవన్నీ ఈ రోజు ప్రాణాలతో వదిలేదు.